హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి నేను మా పిన్ని కలిసి భక్షాలు చేస్తున్నాం. అదేనండి పోలేలు. సో అదే నేను మీకు చూపించబోతున్నాను. సో దాంతోపాటు మనం చారు చేస్తాం కదా, ఆ పప్పు కోసం పప్పు ఉడకబెట్టి ఆ పప్పులోంచి వాటర్ తీసుకోవాలన్నమాట. మీకు తగినంత పప్పు తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి పప్పు ఉడికిన తర్వాత ఆ వాటర్ని మనము వేరే ఒక దాంట్లో తీసుకోవాలి. ఇక్కడ మేము వచ్చేసి పప్పు శనగపప్పు తీసుకున్నాము. తొగరపప్పు కూడా తీసుకోవచ్చు. కొందరు ఎవరిష్టం వారిది, ఒక్కొక్కరు ఒక్కొక్క పప్పుతో చేస్తారు. శనగపప్పుతో అయితే భక్షాలు బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో మేము పప్పు తీసుకున్నాం. సో ఆ గ్లాస్తోనే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. 2 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల షుగర్ అన్నమాట. మీరు ఎక్కువగా తీయగా కావాలనుకుంటే 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. 2 గ్లాసెస్ పప్పుకి 3 గ్లాసెస్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు పక్కన చక్కెర ఇవ్వు, కొంచెం ఇవ్వు అని అడుగుతున్నాడు. చూడండి, దాంతో 2 చక్కెర వేయబడుతుంది. ఈ 2 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల చక్కెర ఇలాచీలు వేసుకున్నాం, కడిపు సూర్య. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఉడికించాలి. అది ఉడికిన తర్వాత ఈ విధంగా దేంట్లోనైనా తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. అది చల్లగా అయ్యేలోపంటే మనం పిండిని తడుపుకోవాలి. సో మీకు కావాల్సినంత మీ పప్పుకు తగ్గట్టుగా మీరు పిండి తీసుకోవాలి. ఆ పిండి తడుపుకోవాలి. ఆ పిండిని అంటే కొద్దిసేపు ఫస్టే తడుపుకున్నట్లయితే పిండి మెత్తగా వస్తుంది. అయితే పోలేలు అనేటివి మెత్తగా మంచిగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి. పిండిని మెత్తగా తడుపుకోవాలి. సో పిండి తడపగానే స్టార్ట్ చేయకుండా పోలేలైనా చపాతీలైనా పిండి తడిపిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే చాలా మెత్తగా వస్తాయన్నమాట పోలేలు. అంతలోపు చారు చేద్దామని చెప్పేసి ఉల్లిగడ్డ కట్ చేసి వేయించుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లిగడ్డ అండ్ కొబ్బరి కూడా వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ గ్రైండ్ చేసుకోవాలి. సారీ, నేను ఈ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా. మనం పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అంటే చారు కోసం వాటర్ తీసేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటాం కదా పప్పులో పూర్ణం తయారు చేసుకోవడానికి. సో అందులో వచ్చేసి ఇలాచీ సోంపు యాడ్ చేయాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది పోలేల్లోకి. సో ఇందాక చారు పోపుకి మనం అన్నీ పేస్ట్ చేసాం కదా, అవి ఏంటియో చూసేద్దాం. కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి పొడి అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ వేయించుకున్న పేస్ట్, గరం మసాలా, ఫుల్ మసాలా అన్నమాట. సో ఇవన్నీ పోపు ఐటమ్స్ చారు కోసం. ఇప్పుడు వచ్చేసి చారు ఎలా పోపు వేసుకోవాలో చూద్దాం. తాలింపు కోసం వచ్చేసి ఒక బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అడుగంటకుండా. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొంచెం కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ని మనం చిన్నగా చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడి వేసేసుకోవాలి. తర్వాత మేము ఇది వచ్చేసి రెడీమేడ్ కొబ్బరి పొడి అన్నమాట. కొబ్బరి ఎక్కువ ఉంటేనే చారు మంచిగా అవుతుందని చెప్పేసి అది కూడా వేసేసాము. ఈ కొబ్బరి కొంచెం తక్కువ ఉంది, మనం వేయించి గ్రైండ్ చేసిన కొబ్బరి తక్కువ ఉంది కాబట్టి అది కూడా కొంచెం యాడ్ చేసేసినాం. ఆ తర్వాత వచ్చేసి మనం ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. అది వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము కలుపుకోవాలి అడగంటకుండా.
కలిపేసిన తర్వాత అంతలోపు మనం స్టార్టింగ్లో తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, పప్పు వాటరు. సో దాంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము గరం మసాలా, ఫుల్ మసాలా లాస్ట్లో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. అది కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మీ చారుకు తగినంత పసుపు అయితే మీరు యాడ్ చేసుకోండి. పసుపు అయినా, ఉప్పు అయినా, కారం అయినా. సో ఇక్కడ మాకు కావాల్సినంత యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనము చారు ఈ వాటర్ వేయగానే మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచితే టేస్ట్ అవుతుందని అయితే మా పిన్ని అలా పెట్టారు. ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ మిగతా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవడమే. చేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. సో చారు అయితే రెడీ అన్నమాట. మనం స్టార్టింగ్లో తడుపుకున్న పిండి ఉంది కదా, పిండి అండ్ పూర్ణం చల్లార్చుకున్నాం కదా. సో దాని ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్నమాట. ఇక్కడ మా పిన్ని ఏం చేస్తుందంటే, మేము ఎప్పుడు పోలేలు కానీ ఇట్లా ఏదైనా చేసినప్పుడు దేవుళ్ళకి ప్లస్ పెద్దవాళ్ళకి పెడతాము. సో దానికోసం అయితే నైవేద్యంగా అంటారు కదా, సో అదే అన్నమాట. సో నైవేద్యం ఫస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పోలేల ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. సో దానికోసం అయితే కొంచెం పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలన్నమాట. మన చేతి వేళ్ళతో రౌండ్గా చేసుకోవాలి. అండ్ అందులో పూర్ణం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిండి అనేది మనం తక్కువగా తీసుకోవాలి అండ్ పూర్ణం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. దానివల్ల పోలే అనేది మంచిగా టేస్ట్గా తీయగా వస్తుంది అన్నమాట. పూర్ణం యాడ్ చేసిన తర్వాత లోపలికి అంటే ఇలా లోపలికి ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా చేయాలన్నమాట. ఇలా రౌండ్గా చేసిన తర్వాత వచ్చేసి ఇది మనం చిన్నగా చేసి కిందికి ప్రెస్ చేయాలి. ఇక్కడ పైన పైప్గా వచ్చింది కదా, అది ఇలా కిందికి ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని పిండిలో ఇలా మనము చేసుకోవాలి. పిండిలో యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. కింద కొంచెం పిండి అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మేము పేపర్ తీసుకున్నాం. పేపర్ పైన బట్ట కూడా వేసుకోవాలి. ఉట్టి పేపర్ పైన కూడా వస్తుంది. సో కింద కూడా కొంచెం పిండి వేయాలి పేపర్ కింద, మళ్ళీ పేపర్ పైన, మళ్ళీ ఒకవేళ బట్ట పెడితే బట్ట పైన కూడా లైట్గా పిండి అనేది యాడ్ చేస్తే మనకు పోలే రౌండ్గా తిరుగుతుంది, ఫాస్ట్గా తిరుగుతుంది అండ్ ఫాస్ట్గా కూడా అవుతాయి. ఇబ్బంది అవ్వదన్నమాట. ఇక్కడ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిగా తీసుకోవాలన్నమాట. చపాతీలా ఫాస్ట్గా అలా తీయడం, ఫాస్ట్గా వేయడం అలా కాకుండా దీనికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. సో అలా అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ రౌండ్గా పోయాలి బయటి నుంచి, అయితే అది కిందకు వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మెత్తగా వస్తాయి. సో మంచిగా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత కాసేపు అయితే వెయిట్ చేయాలన్నమాట. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మెల్లిగా టర్న్ చేసుకోవాలి. అంటే పోలే కాగిన తర్వాత సో మెల్లిగా టర్న్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఊరికే తిప్పకూడదు అన్నమాట చపాతీలాగా, ఎందుకంటే పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది. మనం ఒకసారి వేసిన తర్వాత కాసేపు దాన్ని వేగనివ్వాలి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటాం కదా, తర్వాత కూడా కాసేపు అయితే మనం ఆగాలి. ఆయిల్ అప్లై చేసేసి ఆగాలన్నమాట. సో మొత్తానికైతే పోలే అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మనం కొంచెం మలుపుకోవాలి. మలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మలుపుకొని తీసేసుకోవాలి, అంతే అన్నమాట. ఇక్కడ మీకు దూరం నుంచి అర్థమైందో కాలేదో అని చెప్పేసి మళ్ళీ నేను దగ్గర నుంచి అయితే చూపించాలనుకున్నా. ఒక్కటి చేసి చూపిస్తా. మీకు వీడియో లెంగ్తీగా అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. అక్కడ చూపించిన చారు కూడా మీకు వద్దు అనిపిస్తే స్కిప్ చేసి చూడవచ్చు అన్నమాట. ఓన్లీ పోలేల ప్రాసెసే చూడాలనుకుంటే అది స్కిప్ చేసి చూడండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చూడండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. వేళ్ళతో గిన్నెలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇందులో పూర్ణం అనేది యాడ్ చేసుకోండి.
చూడండి, నేను ఇక్కడైతే పూర్ణం ఎక్కువగానే తీసుకుంటాను, ఎందుకంటే పోలే అనేది తీయగా రావాలి అని చెప్పేసి. సో పోలే అంటేనే స్వీట్ కదా, సో స్వీట్గా ఉండాలి కాబట్టి అది ఎక్కువ తీసుకొని పిండి అనేది తక్కువ పట్టుకున్నప్పుడే అది టేస్ట్గా వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి రౌండ్గా, 2 వేళ్ళతో, మధ్యలో వేలు అండ్ బొటన వేలితో రౌండ్గా చేసుకోవాలి. అది చిన్నగా ఒక పైప్ లాగా తయారైన తర్వాత అది మనం కిందికి అనేయాలి. అంత ఈజీ కదా. తర్వాత ఇలా చపాతీల పిండిని మనం ఎలా అయితే తీసుకుంటామో రౌండ్గా, అలా తీసుకున్న తర్వాత దీన్ని మనం పిండిలో కింద పైన పిండిలో చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత మళ్ళీ చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు మీకే ఫస్ట్గా వస్తుందన్నమాట. సో మళ్ళీ మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.